నిన్న ఈయన స్వరం కూడా మారింది, ఒకసారి ఇక్కడ చూడండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. అవును, నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామం ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి అంటే కడియం శ్రీహరి గారు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే మీకు ఎథిక్స్ విలువలు ఏవి ఉండవా అండి? ఇప్పుడు అధికారంలో ఆ పార్టీ ఉన్నది కాబట్టి ఆ పార్టీలోకి పోయినాము, రేవంత్ రెడ్డి గారు పిలిచిర్రు, నేను పోయినా. ఎందుకు పోయినా అంటే ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి పోయినా అని చెప్పేసి మీరు చెప్పారు. సో ఇక్కడ కడియం గారు చెప్పినటువంటి మాటలు తన స్వార్థాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కడియం గారు ఓటేసింది ప్రజలు, మీకు సరే మీకు కొంత బెల్ట్ ఉండొచ్చు, అలాగనే అట్ ద సేమ్ టైము అక్కడ కారు పార్టీని, కారు గుర్తును, కేసీఆర్ను చూసి ఓటేసినటువంటి ప్రజలు ఉన్నారు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా మీరు ఏ పార్టీలో గెలిచిరో అదే పార్టీలో ఉంటే ప్రజలకు చాలా పెద్ద మనసు ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో కూర్చొని మీరు మీ నియోజకవర్గాల కోసం కొట్లాడి నిధులు తీసుకుపోయేటువంటి క్రమం లోపల ₹2 ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కానీ వాళ్ళు ఓర్చుకున్నటువంటి మంచి గుణము ప్రజలకు ఉంటుంది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారి, నీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకోవడం కోసం పార్టీలు మారి, ఎంత దారుణం అంటే ఇదే వరంగల్ టికెట్ ఆమె కావ్యకు టికెట్ తీసుకొని ఎంపీ బీఫామ్ తీసుకున్న తర్వాత పార్టీ మారిండు. బీఫామ్ తీసుకొని మళ్ళీ పార్టీ మారిపోయి ఆ పార్టీలో బీఫామ్ తీసుకున్నారు. ఇది పచ్చి మోసం. ఇది నేను అభివృద్ధి కోసమే మారినా, నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేసుకోవడం కోసమే మారినా అనేది పెద్ద పనికి వాళ్ళ ముచ్చట. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం, రేపు కాంగ్రెస్ పార్టీ పోతుంది, మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు కూడా మళ్ళీ ఇంకో పార్టీలోకి మారుతారా? అంటే మీరు ఏమైనా ఊసర విల్లులా, గోడ మీద పిల్లులా, ఏంటిది మీరు అసలు? అంటే సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు నేను పోతా అని చెప్పదలుచుకున్నారా? 2 మూతల పాములా మీరేమన్నా? అంటే ఒక నిశ్చలమైనటువంటి పరిస్థితులు ఉండవా? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది కాబట్టి అందులోకి పోయినా నేను అభివృద్ధి చేసుకోవడం. ఏ పార్టీ అభివృద్ధి చేసినావు? పోనీ చెప్పండి. 2 ఏళ్ళు అయింది, మీ పదవి ఉండేటిది 5 సంవత్సరాలు, 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాలలో పక్కన పెడితే ఈ 2 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు, ఏ గ్రామాలను అద్దం లెక్క తీర్చిదిద్దులో చెప్తారా? స్టేషన్ గన్పూర్ ప్రజలకు చెప్తారా? దేనికోసం మీరు పార్టీలు మారిరో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ పదవులు కాపాడుకోవడం కోసం, మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం కోసం పార్టీలు మారుతారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారమని చెప్పేసి ఓటేసిన ప్రజలు ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు అదే అల్టిమేట్, అక్కడనే ఒక రెఫరెండం పెట్టండి, ఒక ఓపెన్ రెఫరెండం పెట్టండి. నేను పార్టీ మారడం కరెక్టా కాదా అనేటువంటి ఓపెన్ రెఫరెండం స్టేషన్ గన్పూర్ పరిధిలో ఎన్ని లక్షల మంది ఓటర్లు ఉన్నారో ఆ లక్షల మంది ఓటర్ల దగ్గర పెట్టండి. వాళ్ళే చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు, చాలా స్పష్టంగా చెప్తారు. ఓడిపోయినా సరే, మీ పార్టీ అధికారంలో రాకపోయినా సరే ఇక్కడనే ఉండండి. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా, ఏదైనా కానీ ఇందులోనే ఉండండి. రేపు అవకాశం వచ్చినప్పుడు చేసుకుందాము. సరే అధికారంలో ఉంటే కొంత ఎక్కువ కార్యక్రమాలు వచ్చేది, ఎక్కువ అభివృద్ధి అయ్యేదేమో. అధికారంలో లేనప్పుడు మీరు కొట్లాడండి, మా తరఫున వచ్చే కాడికి చేయండి, రానివి మీ అవకాశం వచ్చినప్పుడు చేయండి అనేటువంటి గొప్ప మనసు ప్రజలకు ఉంటుంది. ప్రజలు ఎవ్వరు కూడా నువ్వు పార్టీ మారు, అధికారం పోయింది కదా ఇక అటుపోయి దుంకు అని చెప్పేసి ఎవరు చెప్పరు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల మీద ఎందుకు నొక్కుతారు? ఇవన్నీ గ్రామాల అభివృద్ధి అంట. ఎన్ని గ్రామాల అభివృద్ధి చేసిరండి మీరు? చూపిస్తారా? ఒక లిస్టు చూపిస్తారా? అంటే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ
రేపు మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈడ. ఆయన స్టేట్మెంట్ అదే. మొన్నటి దాకా ఇదే కడియం శ్రీహరి గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పేసి TV9 వాళ్ళు లోగో పెట్టి అడిగితే ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలోనే ఉన్నా అన్నాడు. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పడానికి కూడా ధైర్యం చేయలే. ఇంకా ఇప్పుడు ఉప ఎన్నికలు అనివార్యంగా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేస్తాయి ఇప్పుడు 100%. ఎవరి పదవి ఉన్నా పోయినా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు తప్పకుండా దానం నాగేందర్ది, కడియం శ్రీహరిది, తెల్లం వెంకట్రావుది వీళ్ళ ఉద్యోగాలు మాత్రం టక్కున వీకేస్తుంది. ఫస్ట్ కౌంట్ కిందనే వీకేస్తుంది. సో కాబట్టి తప్పకుండా ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ స్వరం వస్తూ ఉంది నేను నోట్లోకి వెళ్ళి. ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం. మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. కడియం శ్రీహరి గారు ఎంత నమ్మకం, ఎంత అదంటే అంటే ఆయన ఏ రకంగా నమ్మక ద్రోహం చేసినంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నాడు. అప్పుడు రాజయ్యని కాదని ఆయన పక్కన పెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడమే కాదు, ఈయన గెలిచిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఏం చేసిరు, ఈయన ఎల్పీ లీడర్ చేయాలి అంటే కేసీఆర్ గారు గతంలో దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు, ఒక హామీ ఇచ్చినారు. సో కాబట్టి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదానే కల్పించాలి, ఎల్పీ లీడర్ చేయాలి. దానికోసము కడియం పేరును కొంతమంది సూచించారు కూడా ఇంటర్నల్గా. మరి కేసీఆర్ రాజకీయ వ్యూహం కావచ్చు, లేకపోతే ఆయన ముందస్తు ఆలోచన కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది, కడియం మీద ఉన్నటువంటి ఒక క్లారిటీ కావచ్చు. కడియము పొద్దుతిరుగుడు పువ్వు లాంటివాడు, ఎటు అధికారం ఉంటే అటు సైడ్ పోతాడు, ఉండడా తెలియదు అనేటువంటి ఆలోచన కావచ్చు ఈయనకు. అంటే కొంతమంది పేరు ప్రపోజ్ చేసినా కానీ నేను పక్కన పెట్టారు వద్దు అని చెప్పేసి. నిజంగా కనుక ఎల్పీ లీడర్ కనుక ఆయన చేసి ఉంటే ఇవాళ పార్టీ తీసుకపోయి అందులో వేసేటోడు, ఈజీగా కంప్లీట్గా తీసుకపోయి వేసేటోడు అనమాట. అంత నమ్మక ద్రోహం చేసిరు. ఒక స్టేషన్ గనుపూరు ప్రజలకు మాత్రమే కాదు కడియం శ్రీహరి చేసినటువంటి ద్రోహం, బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ద్రోహం చేసేటువంటి కార్యక్రమం చేసిండు ఆయన. సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు అనివార్యంగా రాబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వీళ్ళ స్వరం మారింది. ఇప్పుడు అభివృద్ధి కోసమే పార్టీ మారిన, దీనికోసమే పార్టీ మారిన అని చెప్పేసేటువంటి ఈ మాటలు, ఈ ముచ్చట్లన్నీ కూడా రోజు ఇలాంటివి ఇంకా చెప్తూనే ఉంటారు అన్నమాట ఇవాళ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఆయన గెలవడం కోసం రకరకాల వేషాలు వేస్తాడు. మొన్నటి దాకా మీరందరూ వేరే ఆయన దగ్గర కలుస్తందుకు ఆయన టైం ఇవ్వలే, కలవలే స్టేషన్ గనుపూర్ ప్రజలకు. కానీ ఇప్పటి నుంచి ఏం చేస్తాడు, రేపటి నుంచి మీ దగ్గరికి ఆయన వస్తాడు. మళ్ళీ నాకు ఓటేయాలి, మీరు మళ్ళీ నన్ను గెలిపియాలి, మళ్ళీ 3 ఏళ్ల కోసం ఉప ఎన్నికలు వస్తున్నాయి, గెలిపియాలి. అప్పుడేమో కారు గుర్తుకు ఓటేసారు నా ముఖం చూసి, ఇప్పుడు చెయ్యి గుర్తు మీద వేయాలని చెప్పేసి మళ్ళీ వస్తాడనమాట. మళ్ళీ వచ్చి ఓట్లు అడిగే కార్యక్రమాలు చేస్తాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.